హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఫిష్ ఫ్రైని టేస్ట్‌గా, తక్కువ ఆయిల్‌తో హెల్తీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫిష్‌ని మనం నీట్‌గా కట్ చేయించి తెచ్చుకోవాలండి. చూడండి, ఇది కేజీన్నర చేప. తల, తోక తీయించేసి నేను ఈ ముక్కలనైతే ఈ సైజ్ కట్ చేసుకున్నాను. ఫ్రైకైతే ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. చక్కగా ఇవి నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్లేట్‌లోకి ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడరు వేసుకోండి. దీంతో పాటు ఒక పావు టేబుల్ స్పూను జీరా పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసినాక ఒక ఫుల్ టేబుల్ స్పూను చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌ది వేసుకోండి. అలాగే దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండైనా వేసుకోవచ్చండి. చక్కగా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా కలిసినాక చూడండి, చక్కగా కలిసాయి కదా! ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, అలాగని మరీ ముద్దగా కాకుండా మీడియంగా చేపకు పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. మొత్తం ఇదంతా చక్కగా ఇలా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటే మనకు ముక్కకు చక్కగా పడుతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముక్కలకు మొత్తం పట్టించుకుందాం. 2 వైపులా పట్టించాలి. చక్కగా ఇలా పైన మొత్తం అంతా ఇలా అన్నిటికి ఇలానే అప్లై చేసుకోండి. 2 వైపులా కూడా చక్కగా రాసుకోవాలి. ఇలా పట్టించాక మళ్ళీ ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మనకు మసాలా పేస్ట్ ఏమైనా మిగిలిపోయిందుంటే ఈ పైన ఇలా పూసేయొచ్చు. ఇలాగా ఇప్పుడు తీసుకొని దీన్ని కనీసం ఒక 2 గంటల సేపైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఇలా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ అయినా పర్లేదండి, లేదా మామూలు ఇనప పెనమైనా పర్వాలేదు. చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లోంచి తీసిన ముక్కల్ని ఇలా పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కొక్క వైపు 2 నిమిషాలు ఉంచుకోండి. అలాగే పైన కొంచెం ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వేసుకొని సన్న సెగ మీద, అంటే మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వండి. నేను ఒకవైపు 2 నిమిషాలు ఉంచానండి. 2 కూడా చక్కగా 2 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోండి. ఇలాగే చేప వేగినంత వరకు వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుతూ వేయించుకోండి. చాలా టేస్ట్‌గా వస్తుందండి ఫిష్ అయితే. ఇంతే ఆయిల్ పడుతుంది. తక్కువ ఆయిల్‌తో టేస్ట్‌గా తినొచ్చు. చూడండి, చక్కగా వేగిపోయాయి కూడా. ఇప్పుడు ఓ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా వేగినాక తీసుకోండి. మీకు టేస్ట్ అయితే నేను చెప్పాను కదా! ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫిష్ మీకు అవైలబుల్‌గా ఉండదు కదా! తెచ్చుకునేటప్పుడు చేసుకోవడానికి దీన్ని వాట్సాప్‌లో షేర్ చేసి పెట్టుకోండి వీడియోని. మీరు తెచ్చుకున్నాక చేసుకోవడం ఈజీ అవుతుంది. నేను చెప్పే విధానం, చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.